హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాకేష్ ఎలక్ట్రికల్ వర్క్స్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం బోస్ GBH 220 ప్రొఫెషనల్ రోటరీ హ్యామర్ డ్రిల్ అన్బాక్సింగ్ అయితే చూద్దాం. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు చెప్పాను కదా బోస్ రోటరీ హ్యామర్ డ్రిల్ అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను అని చెప్పి. ఆ మిషన్ అయితే ఇదే. నేను ఇప్పుడు అన్బాక్సింగ్ అంటే నేను ఆల్రెడీ ఫస్ట్ సీల్ అయితే ఓపెన్ చేసేసాను. వారంటీ రిజిస్ట్రేషన్ కానీ వారంటీ కార్డు లోపల తీయాలి కదా, దానికోసం నేను సీల్ అయితే బ్రేక్ చేసాను. చూడొచ్చు, సీల్ అయితే మనకి ఇక్కడ ఉంటుంది. ఆ సీల్ అయితే లేదు. ఇటు సైడ్ కూడా చూపిస్తా, ఇటు సైడ్ కూడా లేదు. నేను సీల్ అయితే మట్టుగా ముందే ఓపెన్ చేస్తాను. నార్మల్గా కొంచెం మంది తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం అని చెప్తున్నాను. తెలిసిన వాళ్ళు అయితే మట్టుగా బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి. ఇప్పుడు ఇది బాక్స్ ఓపెన్ చేసి చూద్దాం. ఫస్ట్ అయితే మట్టుగా మనకి దీనికి క్యారీ కేస్ అయితే మటుకు నీట్గా ఉంది ఫ్రెండ్స్, గట్టిగా ఉంది. ఈ లాక్స్ అయితే రెండు ఉన్నాయి కదా, ఈ లాక్స్ రెండు ఓపెన్ చేసేద్దాం. చేసిన తర్వాత బాక్స్ ఓపెన్ చేస్తే యూజర్ మాన్యువల్ అయితే ఒకటి ఉంది. యూజర్ మాన్యువల్తో పాటు ఒక వారంటీ కార్డు అయితే ఉంటుంది. అది నేను వారంటీ రిజిస్ట్రేషన్ చేసేసి ఇంట్లో దాచేసాను బీరోలో. నెక్స్ట్ ఈ యూజర్ మాన్యువల్ అనేది చదువుకోవాలి. యూజర్ మాన్యువల్లో మిషన్ ఎలా వాడాలి ఏంటనేది మొత్తం ఉంటుంది, కొంచెం చదవాలి. ఇదైతే పక్కన పెట్టేద్దాం. ఈ యూజర్ మాన్యువల్ అయితే పక్కన పెట్టేసిన తర్వాత మిషన్ తీసేస్తే బాక్స్ మొత్తం ఖాళీ. మిషన్ పవర్ కేబుల్, మిషన్తో పాటు పవర్ కేబుల్ ఉంటుంది. పవర్ కేబుల్ ఒక 3 మీటర్స్ వరకు ఉంది. తీసేస్తే మొత్తం ఖాళీ బాక్స్లో మట్టుకు ఇంకేమీ లేదు. మిషన్ మట్టుగా మీకు ఇప్పుడు ఒకసారి ఆన్ చేసి చూపిస్తా, పవర్ పెట్టేసి. ఫ్రెండ్స్, నేను ఇప్పుడైతే ఒక ఫ్లెక్స్ బాక్స్ అయితే వెనక్కి పెట్టుకున్నాను, ఎక్స్టెన్షన్ బోర్డు. పవర్ కేబుల్ చూడొచ్చు మీరు మిషన్ది. ఈ పవర్ కేబుల్ అయితే నేను ఇప్పుడు ఇందులో ప్లగ్ ఇన్ చేసేస్తున్నాను. స్విచ్ ఆఫ్ చేసేద్దాం. ప్లగ్ పెట్టేసి స్విచ్ ఆన్ చేసేద్దాం. ప్లగ్ బాక్స్ వేసి పక్కన పెట్టేద్దాం. మిషన్ బయటకు తీసి చూస్తే మనకి ఇక్కడ 3 స్టెప్పులు అనేవి ఉన్నాయి. మిషన్తో పాటు మనకు డెప్త్ గేజ్ ఒకటి, హ్యాండిల్ ఒకటి ఇచ్చారు. మీకు ఇది మళ్ళీ నీట్గా డీటెయిల్ రివ్యూను ఎలా వాడాలి ఏంటనేది డీటెయిల్ వీడియో ఒకటి చేస్తాను మళ్ళీ. మిషన్తో పాటు వచ్చింది ఈ హ్యాండిల్, డెప్త్ గేజ్ వస్తుంది, ఏ మిషన్కైనా వస్తుంది అది. ఈ డెప్త్ గేజ్ కొంచెం తీసేద్దాం సైడ్కి. డెప్త్ గేజ్ తీసేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు 3 స్టెప్పులు అయితే ఉన్నాయి. ఫస్ట్ ఇది వచ్చేసి నార్మల్ డ్రిల్లింగ్ అనమాట, స్మూత్గా తిరుగుతుంది. అంటే చూడండి, ఇప్పుడు మీకు ఏం చూపిస్తాను. నార్మల్గా చూడొచ్చు, మీకు ఇది సౌండ్ అబ్జర్వ్ చేశారు కదా. హ్యామరింగ్ ఏం లేకుండా నార్మల్గా తిరుగుతుంది అనమాట మిషన్. అంటే దీనికి నార్మల్ చక్క అడాప్టర్ ఒకటి వస్తుంది, అది మనం కొనుక్కోవాలి. మిషన్తో పాటు అయితే ఎవరు అది కొనుక్కొని మనం ఇక అడాప్టర్ పెట్టుకున్న తర్వాత మాది డ్రిల్లింగ్ వుడ్కి కానీ ఐరన్కి కానీ దేనికైనా వేసుకున్నప్పుడు ఈ నార్మల్ డ్రిల్లింగ్ మోడ్ అయితే ఉపయోగపడుతుంది. నెక్స్ట్ హ్యామరింగ్ ప్లస్ డ్రిల్లింగ్ అనమాట ఇది వాల్స్కి కానీ పిల్లర్స్కి కానీ స్లాబ్కి కానీ వేసినప్పుడు ఇది ఉపయోగపడుతుంది. చూడవచ్చు, ఇప్పుడు మీకు మెషిన్ తిరుగుతుంది ప్లస్ హ్యామరింగ్ కూడా అవుతుంది. గర్రమని సౌండ్ వస్తుంది, హ్యామరింగ్ అవుతుంది, ముందుగానే కొడుతుంది. చూడచ్చు, సౌండ్ అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేశారు కదా. నెక్స్ట్ ఈ లాస్ట్ది అనమాట, ఈ సెంటర్ దాని గురించి కూడా మీకు చెప్తాను. ఫస్ట్ ఈ లాస్ట్ ఏమనేమండి, ఈ లాస్ట్ హ్యామరింగ్ ఉంది కదా, ఈ హ్యామరింగ్ అనేది బటన్ ప్రెస్ చేసి ఇలా తిప్పాలి. ఈ హ్యామరింగ్ అనేది మిషన్ అయితే ఏం రొటేట్ అవ్వదు, హ్యామరింగ్ అవుతుంది అనమాట. సుత్త మనం ఇలా కొడతాం కదా, సుత్త కొట్టినట్టు కొట్టిద్ది అనమాట మిషన్ లోపల. చూడచ్చు, రొటేట్ అయితే ఏం అవ్వదు మిషన్. చూసారు కదా, మీకు మిషన్ అయితే ఏం రొటేట్ అవ్వట్లేదు. దీని గురించి మీకు ఇప్పుడు చెప్తాను ఉండండి. ఒక్క 2 నిమిషాలు బిట్ అయితే తీయాలి. బిట్ తీయకుండా మీకు బిట్ పెట్టకుండా చూపిస్తే మీకు అర్థం అవ్వదు. బిట్ తీసా, శానం పెట్టేది. చెప్తే శానం బిట్ అయితే ఎక్కించాను కదా మీరు చూడొచ్చు. ఇప్పుడు శానం బిట్ వైబ్రేషన్, శానం అయితే మీకు రొటేట్ అవ్వట్లేదు. ఇప్పుడు దాన్ని రొటేట్ చేసే విధానం అయితే చూపిస్తా. మనం గాడీలు కొట్టాలి, ఇదే పొజిషన్లో ఉంటే మనకి ఒక్కో దగ్గర గాడీ కొట్టడానికి అవ్వదు. మనకి ఇటు తిప్పాలన్నా మీకు ఇప్పుడు సెంటర్ దాని గురించి చెప్తాను చెప్పా కదా. దీని గురించి మనం దీన్ని ఈ బటన్ని ఈ సెంటర్లో పెట్టుకొని మన ఈ శానాన్ని అయితే తిప్పొచ్చు అనమాట. చూసారు కదా, రొటేట్ అవుతుంది. మనకి ఎటు కావాలంటే అటు తిప్పుకోవచ్చు ఇలా. కానీ కొంచెం టైట్గా తిరుగుతుంది. ఇలా రొటేట్ అయిన తర్వాత
మనకి ఇప్పుడు ఇలా కావాలి. మళ్ళీ దీన్ని అనేది ఇలా తిప్పేసుకోవాలన్నమాట ఈ హ్యామరింగ్ దగ్గరికి. అయిపోయింది కదా. మరి ఇప్పుడు మళ్ళీ ఈ బిట్ అనేది రొటేట్ అవ్వదు, ఇదే యాంగిల్లో ఉంటుంది. చూసారు కదా, ఇదనమాట. ఈ హ్యామరింగ్లో ఉన్నప్పుడు అయితే మట్టుగా ఈ శానం అనేది రొటేట్ చేయడానికి అవ్వదు. బిట్ తీసేద్దాం. బిట్ అయితే నేను తీసేసాను ఫ్రెండ్స్. ఇదన్నమాట ఈ మెషిన్ గురించి అన్బాక్సింగ్ వీడియో. అయితే మీకు ఈ మెషిన్ డీటెయిల్గా చూపిస్తాను, ఎలా వాడాలి ఏంటనేది, మెషిన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది ఏంటనేది మీకు ఇంకో వీడియో అయితే చేస్తాను. అది ఇంకో 1 వీక్ 2 వీక్స్లో వస్తుంది వీడియో. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.